రాష్ట్రాన్ని జగన్ దోచుకున్నారని ఎప్పటికైనా ఆయన జైలుకు వెళ్లక తప్పదంటూ పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపురి గ్రామంలోని చిన్ననీటి పారుదల శాఖ చెరువులో నీరు ప్రగతి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నీటి సంరక్షణకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ 52 ఎకరాల చెరువు గనక పూర్తిగా తీసినట్లయితే సుమారు 217 ఎకరాలకి ముందు సాగునీరు, తర్వాత దీని వలన గ్రామానికి పెద్ద గ్రామం మురిగిపూడి త్రాగునీటి అవసరాలు కూడా దీని ద్వారా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. జైలు రద్దు చేయనందుకు సంతోషపడతా ఉన్నారు. కడిగిన ముత్యంలా బయటకు వస్తాడంట. కడిగిన ముత్యంలా ఏ విధంగా బయటకు వస్తారో ఆ మాట్లాడేటువంటి నాయకులు సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలకు. అంటే సిబిఐ విచారణ కానీ ఈడీ విచారణ కానీ తప్పుపడుతున్నారా? కేంద్ర ప్రభుత్వ సంస్థలను తప్పుపడుతున్నారా? మీరు చేసిన దోపిడీ నిజం కాదా? ఇది తాత్కాలికం. ఏ రోజు 11 కేసుల్లో విచారణ ప్రారంభమైతే తప్పకుండా 11 కేసుల్లో ఈ రాష్ట్రంలో ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తప్పకుండా జైలుకి వెళ్లాల్సిందే. జైలుకి వెళ్లకుండా తప్పదు. ఆ రోజు ఈ కడిగిన ముత్యమని మాట్లాడేటువంటి నాయకులంతా కనపడకుండా పోతారు.